కురుక్షేత్రం 4వ రోజు యుద్ధం మరింత వ్యూహాత్మకంగా మారింది. రెండు సైన్యాలు కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చాయి. ప్రతి అడుగు ముందే ప్లాన్ చేసిన దారి. భీష్ముడు ఇంకా యుద్ధభూమిపై ఆధిపత్యం కొనసాగించాడు. ఆయనను ఆపడం అసాధ్యంగా మారింది. కాని భీముడు మాత్రం ఆగలేదు. తన ప్రతిజ్ఞ గుర్తు చేసుకొని కౌరవుల మధ్యలోకి దూసుకెళ్లాడు. ఒక్కొక్కరిని సంహరిస్తూ వారిలో భయాన్ని నింపాడు. అప్పుడు ఘటోత్కచుడు రంగంలోకి దిగాడు. అతని మహాకాయం కౌరవ సైన్యాన్ని గందరగోళంలోకి నెట్టింది. అర్జునుడు కూడా తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో శత్రువులను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకున్నాడు. యుద్ధభూమి ఇప్పుడు పూర్తిగా నియంత్రణ తప్పింది. ఏ వైపు చూసినా నాశనం, భయం మరియు రక్తపాతం. 4వ రోజు ముగిసింది, కాని భీముడి ప్రతీకారం ఇంకా ఆగలేదు.